ఒక రాబందు నా కాళ్ళను తన వాడి అయిన ముక్కుతో పడవటం ఆరంభించింది. నా కాళ్ళ మేజోళ్ళు, బూట్లు ఎప్పుడో ముక్క ముక్కలైపోగా, ఆ రాబందు ముక్కు పొడుపులు నా కాళ్ళకు తగలటం ఆరంభించాయి. ఉండి ఉండి ఆ రాబందు నా కాళ్ళ చుట్టూ, నా చుట్టూ గిరగిరా తిరిగేది. ఆ తిరుగుతున్నంతసేపు వ్యాకులంగా ఉన్నట్లు కనిపించేది. తిరిగి పడవటం ఆరంభించేది. ఇంతలో ఒక పెద్ద మనిషి నా దగ్గరకు వచ్చాడు. ఈ దృశ్యాన్నంతా చూచాడు. "ఏమిటిది? ఏమిటి ఈ బాధ?" అని అడిగాడు. మొదట ఆ రాబందును ఎదుర్కొన్నాను. దాని గొంతు నులిమివేయటానికి కూడా ప్రయత్నించాను. కానీ అది నాకంటే ఎక్కువ బలంగా ఉన్నది. దాన్ని ఏమీ చేయలేక కాళ్ళు అప్పగించానన్నాను. మొదట్లో అది నా ముఖం పొడవటమారంభించింది. అది భరించలేక దానికి కాళ్ళు సమర్పించానన్నాను. నీ మాటలు వింటుంటే ఆశ్చర్యంగా ఉన్నది. అది ఒక్క గుండు దెబ్బకు చచ్చి ఊరుకుంటుంది అన్నాడు ఆ పెద్ద మనిషి. నిజమా? అన్నాను నేను. నేను నీవు ఆ పని చేయగలవా? అని అడిగాను. ఎంతో సంతోషంగా చేస్తాను. అయితే ఇంటికి పోయి నేను తుపాకీ తీసుకొని రావాలి. ఒక్క అరగంట ఆగగలవా? అని అడిగాడు ఆ పెద్ద మనిషి. చెప్పలేను. ఇప్పటికే బాధ భరించలేకుండా ఉన్నాను. తొందరగా రండి అన్నాను. తొందరగా తుపాకీ తెస్తానన్నాడు ఆ పెద్ద మనిషి. మా ఈ సంభాషణనంతా శాంతంగా విన్నది రాబందు. దానికి మా సంభాషణ అర్థమైందని నేను గ్రహించాను. పూర్తిగా రెక్కలు విప్పి రాబందు కొంత దూరం పోయింది. అక్కడి నుండి బలంగా, వేగంగా వచ్చి బలెం లాంటి తన ముక్కుతో నా నోట్లో పొడిచింది. ఆ పోటుకు నేను వెల్లకిలా పడిపోయాను. నా రక్తంతో అది తడిసిపోతున్నట్టు, రక్తంలో మునిగిపోయినట్లు తోచింది. ఆ రక్తం అన్ని లోతుల్ని, అన్ని తీరాల్ని ముంచివేసింది. కాఫ్కా కథ 'రాబందు' విన్నారు కదా! మిత్రులారా, ఈ కథలో రాబందును మనలోని శక్తి హీనతకు ప్రతీకగా చెప్పారు. ఒక సమస్య ఎదురైనప్పుడు దాన్ని ఎదుర్కోవటానికి మనం శక్తిని వినియోగించకుండా అసహాయంగా నిలబడి ఉంటాము. ఆ నిస్సహాయతే మనని శక్తిహీనులుగా చేస్తుంది. అది మరణమైన జీవన్మరణ సమస్య అయినా కూడా.